మొత్తం వస్తుంటే కంప్లీట్గా మీ రోడ్లు అయితే మీ ఓపికక మొక్కాల రోడ్ల మీద ఎట్లా పోతున్నారు అసలు చాలా చాలా దారుణంగా ఉన్నది. భయంకరమైన రోడ్లు ఉన్నాయి. ఏం లేదు, ఇసుక దోసుకొని తినడానికి అలవాటు పడ్డారు. ఆ టిప్పర్లు తిప్పుతున్నారు. ఇంతింత గొంతులు వడ్డున్నాయి రోడ్ల మీద. పిల్లలు కూడా అలా పడిపోతున్నారని చెప్పారు నాకు వచ్చేటప్పుడు మధ్యలో గ్రామస్తులు. నేను ఈ రోడ్ల విషయంలో కూడా ఇక్కడ ఉండే పెద్ద నాయకుల్ని ఖచ్చితంగా నిలదీద్దాం. ఇది మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా. మరి ముఖ్యమంత్రి జిల్లా ఎంత అందంగా ఉందో ఈ రోడ్లను చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి ఆయన వచ్చిండ ఈ మధ్యలో ముఖ్యమంత్రి అయినాక రాలేదు కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా రాలేదు అంటే మన గద్వాలు మన ఆలంపూర్ వాళ్ళ గోస ఆయనకు పడతలేదని అర్థం, అంతే కదా. కాబట్టి పట్టేటట్టు ఆయనకు అర్థమయ్యేటట్టు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మెడల్ వంచేటట్టే మనం ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం పోరాటాన్ని వదిలిపెట్టకండి. ఏదో కేసు వేసిరని చెప్పారు, ఆ కేసు మాకు ఇస్తే కొంచెం మంచి లాయర్లను పెట్టుకొని గట్టి కొట్లాడదాం కేసు కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా చూస్తే అసలు ఫ్యాక్టరీ పెట్టేటట్టు పరిస్థితి లేదు. పొలాల మధ్యలో పెట్టడం అయితే ఒప్పుకునే అవకాశమే లేదు.